అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళోకి అయితే పచ్చిరొయ్యలు చేపలు వచ్చాయన్నమాట. ఇంకా చేపలు వద్దులే అని చెప్పి పచ్చిరొయ్యలు చాలా రోజులైంది తినని పచ్చిరొయ్యలు అయితే ఇచ్చుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా భోజనానికి అయితే వెళ్తున్నారు. నేను ఒకదాన్నే కదా అని చెప్పి 100 రూపీస్ అయితే ఇచ్చుకున్నాను. ఇంకా ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం స్పెషల్గా చేశానమాట. రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా పచ్చిరొయ్యల కర్రీతో పాటు గుడ్లు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే భోజనానికి వెళ్ళారు కాబట్టి నేనైతే పెట్టుకుని తినేస్తున్నాను. తినేసిన తర్వాత బీరువా అయితే సర్దుద్దాం కదా ఇవాళ అని చెప్పి భోజనం టేబుల్స్ మీద వేస్తారు కదా పేపర్ రోల్, అదైతే తెప్పిస్తాను అనమాట. కబోర్డ్స్లోని ఇంకా బీరువాల్లోని ఇదే వేస్తుంటానండి. బాగుంటుంది, డిజైన్లుగా వస్తాయి కదా, నచ్చిన డిజైన్ తెచ్చుకొని వేసుకుంటాను అనమాట. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, అది నేనే వర్క్ చేసుకున్నాను, సొంతంగా చేసుకున్నాను అనమాట. ఎన్ని జాకెట్లు బయట కుట్టించుకున్నా వర్క్ చేయించుకున్నా ఈ బ్లౌజ్ చూసేటప్పటికి చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. నేనే కుట్టుకున్నానని. అంతే కదండి, ఏదైనా మనం సొంతంగా నేర్చుకుని చేసుకుంటే గొప్పగా ఫీల్ అవుతుంటాము. మీరు కూడా ఎంతైనా కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని